రోహిత్ శర్మ కెప్టెన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఐసీసీ టోర్నమెంట్ లో జట్టు ఫైనల్స్ కు చేరించిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023 ప్రపంచ ఛాంపియన్షిప్, 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ చేరుకుంది. ఆస్ట్రేలియాతో WTC వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ ఐసీసీ ఈవెంట్ లో 23 మ్యాచ్ల్లో 22 మ్యాచ్లు విజయంగా సాధించి కెప్టెన్సీలో ఎదురు లేదు అని రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. రోహిత్ శర్మ తర్వాత MS ధోని 2007, 2011, 2013లో వరుసగా 3 ఐసీసీ ఈవెంట్లో టీ20 ప్రపంచ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు భారత్కు టైటిల్స్ అందించాడు. ప్రస్తుత కెప్టెన్ లో రోహిత్ శర్మను మించిన వాళ్ళు ఎవరూ లేరని సీనియర్ క్రికెటర్స్ అంటున్నారు. రోహిత్ శర్మ గురించి కొన్ని ఆసక్తి గల విషయాలు తెలుసుకుందాం. 2007లో స్టార్ట్ అయిన టీ20 ప్రపంచ కప్ నుండి 2024లో లాస్ట్ టీ20 ప్రపంచ కప్ వరకు ప్రతి టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో రోహిత్ శర్మ ఒకడు. 2 టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. 2013, 2017, 2019, 2020 5 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మకు 2015లో అర్జున అవార్డు వచ్చింది. ఫిబ్రవరి 22లో రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్స్ బాధ్యతలు చేపట్టడం నుంచి ఇండియాకు అనేక అవార్డ్స్ వచ్చాయి. 3 సంవత్సరాల నుంచి ఇండియా ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లోనూ ఫైనల్స్ కు చేరింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.